హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్డిపిసి పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్. ఫస్ట్ క్వశ్చన్, ఏ ఉమెన్ డిపాజిటెడ్ ₹100, అంటే ప్రిన్సిపల్ వచ్చి ₹100. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఉమెన్ రిసీవ్డ్ 121 అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్, అంటే అమౌంట్ 121. ఇక్కడ ఏం అడిగారంటే టైం పీరియడ్ అడిగారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒకే ఒక ఫార్ములా ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. అమౌంట్ వచ్చి 121, ప్రిన్సిపల్ వచ్చి 100. 1 ప్లస్ ఆర్ వాల్యూ 10, ఎన్ వాల్యూ తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. 121 అంటే 11 స్క్వేర్. 100ని లెఫ్ట్ సైడ్ పంపిండి, 10 స్క్వేర్. 0 0 క్యాన్సిల్. 1 ప్లస్ 1/10, 11/10 పవర్ n. ఇక్కడ స్క్వేర్ ఉంది, మొత్తానికి కామన్గా రాయొచ్చా? 11/10 హోల్ స్క్వేర్. కంపేర్ చేస్తే బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే n వాల్యూ ఎంత? 2. అంటే ఆన్సర్ 2 years. నెక్స్ట్ క్వశ్చన్, మోహన్ మిక్సెస్ 60 kg ఆఫ్ రైస్. 60 kg ఆఫ్ రైస్ ప్రైస్ ఎంత? 11.5. నెక్స్ట్ 140 kg ఆఫ్ రైస్ ప్రైస్ ఎంత? 6.5. ఈ రెండింటిని మిక్స్ చేశాడు. మిక్స్ చేస్తే ఒక రేట్ వస్తుంది కదా, అది తెలియదు, కనుక్కోవాలా. కనుక్కుందాము. ఇప్పుడు ఏం చేయాలంటే బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. x మైనస్ 6.5, 11.5 మైనస్ ఎక్స్. ఫైనల్గా వచ్చేదాన్ని రేషియో అంటారు. ఆ రేషియో వచ్చి క్వాంటిటీ రేషియోకి ఈక్వల్. అంటే 60:140కి ఈక్వల్. 23s 27s, అంటే రేషియో 3:7. దీన్ని సాల్వ్ చేద్దాం. x మైనస్ 6.5, 11.5 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/7. క్రాస్ మల్టిప్లై చేయండి. 7x, 7 ఇంటూ 6.5 మల్టిప్లై చేస్తే 7 6 42, 45.5. 3 ఇంటూ 11.5 34.5. 15, 34.5 మైనస్ 3x. లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్ 7x ఒక 3x 10x. రైట్ సైడ్కి వెళ్తే యాడ్ అవుతుందా? 34.5 ఒక 45.5 యాడ్ చేయండి. ఎంత వస్తుంది మనకు? 80 వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ 8. అంటే మిక్స్ చేస్తే మిక్చర్ యొక్క ప్రైస్ ₹8. అంటే మిక్చర్ యొక్క కాస్ట్ ప్రైస్ ₹8. ప్రాఫిట్ వచ్చి 25%. 25% అంటే 1/4 కదా, అంటే ప్రాఫిట్ వచ్చి ₹2. ప్రాఫిట్ అంటే యాడ్ చేయాలా? 8 + 2 ఎంత? 10. అంటే మిక్చర్ని ఎంత రేటుకి సేల్ చేస్తున్నారు? ₹10. నెక్స్ట్ క్వశ్చన్, పైప్స్ T1 అండ్ T2. ఫస్ట్ పైప్ T1, సెకండ్ పైప్ T2. ఫస్ట్ పైప్ వచ్చి 2 అవర్స్లో ఫిల్ చేస్తుంది, సెకండ్ పైప్ 3 అవర్స్లో ఫిల్ చేస్తుంది. థర్డ్ పైప్ వచ్చి అవుట్లెట్. అవుట్లెట్ అంటే అది ఎంటీ చేస్తుంది. ఎంటీ అంటే బార్ అని. ఆల్ 3 టుగెదర్ అంటే అన్ని పైప్స్ కలిసి ఎంత టైంలో ఫిల్ చేస్తాయి? 6 అవర్స్. మనల్ని ఏమడిగారంటే ట్యాప్ 3 ఎంత టైంలో ట్యాంక్ని ఎంటీ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఏం చేయాలంటే టోటల్ వర్క్ని ఎల్సిఎం అని తీసుకోవాలి. 2 3 6. ఎల్సిఎం వచ్చి 6 వస్తుంది. ఎల్సిఎం ఫాస్ట్గా ఎలా కనుక్కోవాలంటే 2 టేబుల్లో 6 ఉందా, 2ని క్యాన్సిల్ చేసేయండి. 3 టేబుల్లో 6 ఉందా, 3ని క్యాన్సిల్ చేసేయండి. ఎల్సిఎం ఎంత? 6. టోటల్ వర్క్ వచ్చి 6 లీటర్స్ అనుకోండి. ఇప్పుడు 1 అవర్ వర్క్ కనుక్కోండి. ఇప్పుడు ఏం కనుక్కుంటారు? 1 అవర్ వర్క్. ఫస్ట్ ట్యాప్ 2 అవర్స్లో ఫిల్ చేస్తుంది. 2 అవర్స్కి 6 లీటర్స్, 1 అవర్కి 3 లీటర్స్. ఓకేనా? ఎలా చెప్పాలంటే మైండ్లో 6 పెట్టుకోండి. 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది? 3. 3 అంటే 2.
6ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది 1. ఇది ఎంటీ కాబట్టి మైనస్. చెప్పండి 3 + 2 అంటే 5. 5కి ఎంత సపరేట్ చేస్తే 1 వస్తుంది? 4 కదా, 4. ఇక్కడ ఆన్సర్ అంటే డివిజన్. ఆన్సర్ అంటే ఏమని? డివిజన్. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 1 ఉంది. 6/1 ఎంత? 6 వచ్చిందా? ఆన్సర్ అంటే డివిజన్. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఆన్సర్ అంటే డివిజన్. 6/4 అంటే 3/2. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఎలా వచ్చిందంటే 1 అవర్కి 4 లీటర్స్. మనం చేయాల్సింది 6 లీటర్స్. హాఫ్ అన్ అవర్కి 2 లీటర్స్. మొత్తం 6 లీటర్స్ అంటే 1.5 అవర్. 1.5 అవర్. 1.5 అవర్ అంటే 1.5. 1.5 అంటే 3/2. నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసి. ఏబిసి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. ఎన్ని డేస్లో రీప్ అవుతుంది? 2 డేస్. బిసి అండి 3 డేస్. సిడి అండ్ ఏ 7 డేస్. డి ప్లస్ ఏ ప్లస్ బి 10 డేస్. ఓకేనా? నెక్స్ట్ ఇంతకుముందు లాగానే ఎల్సిఎం తీసుకుందాం. 2, 3, 7, 10. ఓకేనా? ఎల్సిఎం తీసుకుందాం. 2 టేబుల్లో 10 ఉంది కాబట్టి 2ని క్యాన్సిల్ చేసేయండి. 3, 7, 10. ఎల్సిఎం ఎంత వస్తుంది? 210 వస్తుంది. 3 × 7 21. ఎల్సిఎం 210. టోటల్ చేయాల్సిన వర్క్ 210 యూనిట్స్. ఇక్కడ 1 డే వర్క్ రాద్దాం. 1 డే వర్క్. ఇక్కడ డివిజన్ చేసుకోవాలి. 210/2. 210/2 అంటే 105. 210/3 అంటే 70. 210/7 అంటే 30. లేదంటే ఇలా కూడా చేయొచ్చు. మైండ్లో 210 పెట్టుకోండి. 7ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 210 వస్తుంది? 30. 10 అంటే 21. వీటన్నిటిని యాడ్ చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? 3 టైమ్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి వస్తుంది. అంటే ఇక్కడ ఏ ఎన్ని టైమ్స్ వస్తుంది? 3 టైమ్స్. సేమ్ అదే విధంగా బి కూడా 3 టైమ్స్, సి కూడా 3 టైమ్స్. వీటన్నిటిని యాడ్ చేయండి. వీటన్నిటిని యాడ్ చేస్తే 105, 70 + 30 100, 121. 6, 2, 226. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు అనుకోండి. ముగ్గురు వ్యక్తులు 226 చేస్తారు. ఒకరే ఎంత చేస్తారు? ఏ ప్లస్ సి ప్లస్ డి, బి ప్లస్ సి ప్లస్ డి అంటే 226/3నా? ముగ్గురు వ్యక్తులు 226 చేస్తే ఒక వ్యక్తి ఎంత చేస్తారు? 226/3. ఆన్సర్ అంటే డివిజన్ అని ఇంతకుముందు క్వశ్చన్లోనే చెప్పాను. ఇప్పుడు కూడా ఆన్సర్ అంటే డివిజన్. ఇక్కడ 210 ఉంది, ఇక్కడ ఏముంది? 226/3. 3 పైకి వస్తుంది. 3 × 210 630/226. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. దీన్ని సింప్లిఫై చేయమన్నాడు, చేద్దాము. 1 - sin A cos A. ఇదే ఫార్మేట్లో ఉంది. A² - B² అంటే A + B × A - B. A + B × A - B బై cos A. సీకేని ఏమని రాయొచ్చు? 1/cos A అని రాయొచ్చు. కొసీకంట్ ఏని 1/sin A అని రాయొచ్చు. ఇది ఏ ఫార్మేట్లో ఉంది? A³ + B³. A³ + B³ ఫార్ములా ఏమంటే A + B × A² + B² - AB. ఇక్కడ A అంటే sin A, B అంటే cos A. సబ్స్టిట్యూట్ చేయండి. sin A + cos A. A² అంటే sin² A + cos² A మైనస్ sin A cos A. నెక్స్ట్ sin² A + cos² A అంటే 1. 1 - sin A cos A, 1 - sin A cos A క్యాన్సిల్. sin A + cos A
క్యాన్సిల్. ఓకేనా? ఫైనల్గా ఏం మిగులుతుంది? సైన్ ఏ మైనస్ కాస్ ఏ, కాస్ ఏ, ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి. కాస్ ఏ సైన్ ఏ క్రాస్ మల్టిప్లై చేయండి. సైన్ ఏ మైనస్ కాస్ ఏ, ఈ రెండు క్యాన్సిల్, కాసు కాసు క్యాన్సిల్, ఇది పైకి వెళ్తే ఏమవుతుంది? సైన్ ఏ అవుతుంది. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ ద బోట్ అలాంగ్ ద కరెంట్. అలాంగ్ ద స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్ అని, డౌన్ స్ట్రీమ్ 16, అగైనెస్ట్ ద స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ వచ్చి 10. ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఎక్స్, ఎక్స్ ఫార్ములా ఏమంటే d+u/2, 16 + 10/2 అంటే 26/2 అంటే 13 kmph. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వైల్ ఫైండింగ్ యావరేజ్ ఆఫ్ 10 గివెన్ నెంబర్స్ ఏ స్టూడెంట్ బై మిస్టేక్ రోడ్ 64 అంటే ఇది రాంగ్ వాల్యూ. అంటే మిస్టేక్ 64 రాశాడు, కరెక్ట్ వాల్యూ ఎంత? 46. ఇలా మిస్టేక్ చేయడం వల్ల వచ్చిన యావరేజ్ కూడా రాంగ్ యావరేజ్ అవుతుంది. రాంగ్ యావరేజ్ ఎంత? 50. కరెక్ట్ యావరేజ్ కనుక్కోమన్నాడు. కరెక్ట్ యావరేజ్ ఫార్ములా ఏమంటే, కరెక్ట్ యావరేజ్ ఫార్ములా రాంగ్ యావరేజ్ ప్లస్ కరెక్ట్ వాల్యూ మైనస్ రాంగ్ వాల్యూ బై n. రాంగ్ యావరేజ్ 50, కరెక్ట్ వాల్యూ 46, రాంగ్ వాల్యూ 64. n అంటే నెంబర్ ఆఫ్ నెంబర్స్ 10. 50 మైనస్ 64లో 46 తీసేయండి, 14లో 6 పోతే 8, 18/10. 18/10 అంటే 1.8 అంటే ఎంత వస్తుంది మనకు? 48.2. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద స్పోర్ట్స్ హ్యావింగ్ 11 నెంబర్ ఆఫ్ ప్లేయర్స్. క్రికెట్లో 11 ప్లేయర్స్ ఉంటారు, హాకీలో కూడా 11 ఉంటారు, ఫుట్బాల్లో కూడా 11 ఉంటారు. అంటే ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ క్వశ్చన్, read the following bar graph carefully and answer the following questions. Bar graph shows 3 different laptops. ఇక్కడ 3 different laptops అయితే ఉన్నాయి, manufactured by Lenovo company. All 3 types of laptops manufactured in 2018. 2018 total 3 ఎంతో చూద్దామా? ఇది 0, ఇది 500 అంటే 100, 200, 300, 400, 500, ఒక్కో స్టెప్ 100 అని. 2018 అంతా కలిపి ఎంత? ఫస్ట్ది 1400, సెకండ్ది కూడా ఎంత? 1400, థర్డ్ వన్ 1200. 2018 మొత్తం ఎంత? 14, 2800, 3000, 4000. 2018 మొత్తము 4000. 2019 మొత్తం యాడ్ చేద్దామా? ఫస్ట్ 2500, నెక్స్ట్ ఇది వచ్చి 1800, నెక్స్ట్ ఇది వచ్చి 2000, యాడ్ చేయండి 13, 6300. మొత్తం యాడ్ చేస్తే 10,300. 18, 19 కలిపితే ఎంత వస్తుంది మనకు? 10,300. మోర్ ఆర్ లెస్ అంటే డిఫరెన్స్. 2017 మొత్తం అంటే యాడ్ చేద్దాం, 1000, 1200, 1500, 1600. యాడ్ చేయండి 11, 13, 4300. 2020 చూడండి, నెక్స్ట్ 2000, 2200, 2200. ఇది 2500, ఇదెంత? 2800. మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 15, 7500. మొత్తం యాడ్ చేయండి 8, 11,800. డిఫరెన్స్ అడిగారా? మోర్ ఆర్ లెస్ అంటే డిఫరెన్స్ అని. 11,800లో
10,300 తీసేయండి. ఎంత వస్తుంది మనకు? 1,500 అయితే వస్తుంది. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సంజన వాక్డ్ 70 meters టువార్డ్స్ నార్త్. ఓకేనా? ఫస్ట్ 70 meters నార్త్కి అయితే వెళ్ళారు. దెన్ షీ టేక్స్ రైట్ టర్న్ తీసుకున్నారు. ఎంత వెళ్ళారు? 50 వెళ్ళారు. నెక్స్ట్ షీ అగైన్ టేక్స్ రైట్ టర్న్, మళ్ళీ రైట్ టర్న్ అయితే తీసుకున్నారు. ఎంత వెళ్ళారు? 70. ఇది వచ్చి స్టార్టింగ్, ఇది వచ్చి ఎండింగ్ పాయింట్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ ఎంత దూరంలో ఉంది? 50 meters ఈస్ట్. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఇంత చేయకుండా షార్ట్ కట్ ఉంది చూడండి. నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్. ఫస్ట్ నార్త్లో వెళ్ళారు 70, రైట్, నార్త్కి రైట్ అంటే ఈస్ట్ 50, మళ్ళీ రైట్ అన్నారా, ఈస్ట్కి రైట్ సౌత్ 70. నార్త్ సౌత్ క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా ఏం మిగులుతుంది? ఈస్ట్ 50. ఆన్సర్ ఈస్ట్ 50. నెక్స్ట్ క్వశ్చన్. వాల్యూమ్ ఆఫ్ ద వాల్. వాల్యూమ్ అంటే LBH. ఎంతనిచ్చారు? 23958 అని ఇచ్చారు. హైట్ ఈస్ 6 times విడ్త్ అంటే బ్రెడ్త్ అని. నెక్స్ట్ లెంత్ ఈస్ హాఫ్ ఆఫ్ హైట్. హాఫ్ ఆఫ్ హైట్ అంటే 6B అంటే 3B వస్తుంది. సబ్స్టిట్యూట్ చేయండి. లెంత్ అంటే 3B, హెచ్ అంటే 6B is equal to 23958. నెక్స్ట్ 6 3s 18, 18 B cube is equal to 23958. 18 1s 18, 59. 18 3s 54. 18 3s 54, 18 1s. B cube is equal to 11 cube. క్యూబు క్యాన్సర్. విడ్త్ అంటే ఎంత? 11 centimeters. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్టూడెంట్ రీచెస్ బస్ స్టాండ్. ఓకేనా? బస్ స్టాండ్కి ఎంత స్పీడ్తో వెళ్ళాడు? 8 km/h. నెక్స్ట్ అక్కడి నుంచి బస్సులో వెళ్ళాడు. ఎంత స్పీడ్? 15. అక్కడి నుంచి నెక్స్ట్ స్పీడ్ ఎంత? 20. నెక్స్ట్ స్పీడ్ 12. ఓకేనా? డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో అతను ట్రావెల్ చేశాడు. ఫస్ట్ వచ్చి సైకిల్, నెక్స్ట్ బస్సు, నెక్స్ట్ రిక్షా, నెక్స్ట్ బైక్. ఓకేనా? ఇలా ఇచ్చాడు స్పీడ్స్. డిస్టెన్స్ ఫ్రమ్ హోమ్ టు బస్ స్టేషన్ టు బి టు రిక్షా స్టాండ్. ఇక్కడ అన్ని డిస్టెన్సెస్ ఈక్వల్ అన్నారు. అంటే డిస్టెన్స్ అయితే డిస్టెన్స్ ఈక్వల్. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఈ ఫార్ములా ఏమంటే టోటల్ స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. యావరేజ్ స్పీడ్ ఈ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ డిస్టెన్స్ని మనం అజ్యూమ్ చేసుకుంటే ఈజీగా మనం చేయొచ్చు. డిస్టెన్స్ వచ్చి LCM తీసుకోండి. 8 15 20 12. LCM తీసుకోండి. 4 2s 4 5s 4 3s. 3 టేబుల్లో 15 ఉందా? క్యాన్సిల్ చేయండి. 5 టేబుల్లో 15 ఉందా? క్యాన్సిల్ చేయండి. LCM ఎంత వస్తుంది? 4 × 2 8, 120 వస్తుంది. అంటే డిస్టెన్స్ 120 km అనుకోండి. డిస్టెన్స్ మనకు తెలియదు, ఈక్వల్ అన్నారు కాబట్టి 120 అజ్యూమ్ చేసుకుంటాను. టోటల్ డిస్టెన్స్ అంటే 120 × 4. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 120, ఫస్ట్ స్పీడ్ ఎంత? 8. డిస్టెన్స్ 120, స్పీడ్ 15. డిస్టెన్స్ 120, స్పీడ్ 20. డిస్టెన్స్ 120, స్పీడ్ 12. 8 15s, 15 8s, 26, 12 10s. ఎంత వస్తుంది మనకు? 480/15 + 8 23, 29, 39 వస్తుంది. ఇక్కడ ఏమన్నాడు? అప్రాక్సిమేట్ అన్నాడు. అప్రాక్సిమేట్గా ఏమని తీసుకోవచ్చు? 40 అని తీసుకోవచ్చు.
అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 12. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 2 cars A and B travel from P to P and Q at average speed of 75 kmph and 90 kmph. If A takes half an hour more. ఇక్కడ టైం డిఫరెన్స్ ఇచ్చారు. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ సేమ్ డిస్టెన్స్ కాబట్టి టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై ఫస్ట్ స్పీడ్ ఎంత? 75. డిస్టెన్స్ బై స్పీడ్ ఎంత? 90. టైం డిఫరెన్స్ ఎంత ఇచ్చారు? హాఫ్ అన్ అవర్. టైం డిఫరెన్స్ ఎంత ఇచ్చారు? హాఫ్ అన్ అవర్. ఇప్పుడు డిస్టెన్స్ కనుక్కుందాం. ఎల్సిఎం అన్నా తీసుకోండి, లేదంటే క్రాస్ మల్టిప్లై చేసేయండి. 90లో 75 పోతే 15. 15 5s 245. D is equal to 5 into 45 225. First option. Next question. ABCD is a quadrilateral. ABCD వచ్చి quadrilateral. ఇక్కడ ఏమని ఇచ్చారు? Z by Y is equal to Y by X is equal to X by WG is equal to K. K అనేది ఇంటిజర్. నెక్స్ట్ WX లెస్ దెన్ 90. ఈ రెండు వచ్చి గ్రేటర్ దెన్ 90. ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే Z మైనస్ WG కనుక్కోవాలి. కనుక్కుందాం. మనకు క్వాడ్రిలేటరల్ అంటే ఒక ప్రాపర్టీ తెలుసు. X ప్లస్ Y ప్లస్ Z ప్లస్ WG టోటల్ ఎంత రావాలా? 360 degrees రావాలి. X అని ఏమని రాసుకోవచ్చు? WK అని రాసుకోవచ్చు. X అని ఏమని రాసుకోవచ్చు? WG ఇంటూ K. నెక్స్ట్ వైని ఏమని రాసుకోవచ్చు? వై అంటే KX అని రాసుకోవచ్చు. X అంటే ఎంత? WG ఇంటూ K. అంటే WK² వస్తుందా? నెక్స్ట్ Z అంటే Z బై Y అంటే K. Z అంటే YK కదా. Y ఆల్రెడీ కనుక్కున్నాం. ఎంత వచ్చింది? WK². అంటే ఇప్పుడు ఏమొస్తుంది? WK³ వస్తుంది. W అంటే WG. టోటల్ ఎంత? 360. నెక్స్ట్ WGని కామన్ తీయండి. K ప్లస్ K² ప్లస్ KQ ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 360. ఇప్పుడు K వాల్యూ గెస్ చేయండి. K బదులు 1 పెట్టామంటే అన్ని యాంగిల్స్ ఈక్వల్ అయిపోతాయి. అన్ని యాంగిల్స్ ఈక్వల్ అయిపోతే ఈ కండిషన్ సాటిస్ఫై కాదు. కాబట్టి K బదులు 2 పెడదాం. K బదులు ఏం పెడదాం? 2 అయితే సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ప్లస్ 2² 2³ ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 360. WG ఇంటూ 1 ప్లస్ 2³ అంటే 8. 1 ప్లస్ 8 9. 9 ప్లస్ 4 13 15. 360. 15 2s 15 4s. WG 24. ఇప్పుడు Z కనుక్కుందాము. Z అంటే ఏమని? WG ఇంటూ K³. WG అంటే 24. K³ అంటే K2 అని అజ్యూమ్ చేసుకున్నాము. 24 ఇంటూ 8. 4 8s 32. 8 2 16 192. Z మైనస్ WG చెప్పాలి. Z 192. WG 24. 12లో 4 పోతే 8. 17లో 2 పోతే 18లో 2 పోతే 16. అంటే ఆన్సర్ ఎంత? 168. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి.